అందరికీ నమస్తే అండి. అవును, ఏంటి ఇన్ని దీపాలు అనుకుంటున్నారా? అన్నట్టు మనకు సంవత్సరానికి ఎన్ని నవరాత్రులు ఉంటాయో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ప్రస్తుతం నాగ్పూర్లోని కురడి టెంపుల్ దర్శనానికైతే వెళ్ళాను. వాస్తవానికి మన హిందూ సాంప్రదాయంలో దుర్గా నవరాత్రులు, అందులో ఉత్తర భారతీయులకైతే చాలా పెద్ద ఫెస్టివల్. అందులో భాగంగా ఈ 9 రోజులు నిష్టగా ఉపవాసాలు ఉండి అందరి ఇంట్లో ఘటస్థాపన అయితే కంపల్సరీ చేస్తారు. అయితే కొన్ని అనుకోని సంఘటనలు, లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా కీడు జరుగుతుంది అని అనుకునేవారు మాత్రం ఇలా టెంపుల్లోని ట్రస్ట్కి ఒక ఘటస్థాపన జ్యోతికి 5,000 నుంచి 10,000 వరకు పర్ ఇయర్కి పే చేస్తే వారి పేరు మీద ఒక కూపన్ నంబర్ ఇస్తారు. అయితే సంవత్సరానికి మెయిన్గా జరిగే 2 నవరాత్రులకు ఇక్కడ వారి కూపన్ నంబర్ల ప్రకారం వారి పేర్ల మీద ఘటస్థాపన చేసి 9 రోజులు దీపం వెలుగుతూ ఉండేలా మాత్రం చూసుకుంటారు. ఈ జ్యోతిర్భవనాన్ని చూడ్డానికి చుట్టుపక్కల ప్రాంతాలే వారే కాకుండా పక్క రాష్ట్రాల వారు కూడా వచ్చి దర్శించుకుంటారు. ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి మీ అందరి సహాయం అయితే మాకు కంపల్సరీ కావాలండి. దానికోసం ఒక షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. మీతో పాటు నేను కూడా ఈరోజు జ్యోతిర్భవనంలోని జ్యోతి దర్శనం, ఘటస్థాపన దర్శనం అయితే చేసుకున్నాము. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం.